మన మధ్యలో సహోదరి అను సామ్యుల్ గారు, ఒక మాట వినండి. మంచి ఆరాధన నాయకురాలుగా దేవుడు వారిని బలపరిచి మంచి అభిషేకంతో వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. మరి గడిచిన సంవత్సరంలో మరి నేను ఒకసారి వారికి ఫోన్ చేశాను, బ్రదర్తో మాట్లాడాను. ఇక్కడికి ఒక వర్షిప్ 12 hours వర్షిప్కి రావాలని ఆశపడ్డాం, కానీ అదే డేట్ వారికి వేరే చోట ఉండడం వల్ల రాలేకపోయారు. మరలా ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. అయితే గడిచిన దినాల్లో మనం వారి కుటుంబం కొరకు ప్రార్థించాం. ఆ సందర్భాన్ని మరి ఇప్పుడు గుర్తు చేయటం మంచిది కాకపోయినా మీరు అందరూ వారి కొరకు ప్రార్థన చేస్తారని మరలా ఒకసారి చెప్తున్నాను. మరి సామ్యుల్ గారు అంటే ఆ సహోదరి యొక్క యజమానులు గడిచిన కొన్ని వారాల క్రితం ప్రభువునందు నిద్రించారు. మరి యవ్వన కాలంలో మరి మంచి పరిచర్య, మంచి ఆరాధికులుగా, మంచి మ్యూజిక్ డైరెక్టర్గా, మంచి దేవుని కొరకు గొప్ప సాక్షిగా వాడబడుతున్న సహోదరులు అనుకోకుండా మరి ప్రభు సన్నిధికి వెళ్ళటం జరిగింది. మరి నేను చూసిన ఒక అంశం ఏంటంటే, చనిపోయిన రోజు కూడా సహోదరి అక్కడ డెడ్ బాడీ దగ్గర కూడా ప్రజలను నుంచోబెట్టి చక్కటి ఆరాధన, ఒక క్రైస్తవ నిరీక్షణ ప్రభువునందు నిద్రించిన వారిని ఆయన కూడా వెంట పెట్టుకుని వస్తాడు. వారు నిద్రించేవారే కానీ మృతులు కాదు అన్న ఒక చక్కటి పాఠాన్ని, నిశ్చయతను, మరలా నా యజమాని నేను కలుసుకుంటాను అనే ఒక నిశ్చయతను ఆ రోజున వారు కనపరిచిన ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మరి చాలా ఆకర్షించింది మమ్మల్ని. వారు సాక్ష్యం చెప్పారు, ప్రభువుని కనపరిచారు. ఆ రీతిగా వారు దేవునిపై చూపించిన విశ్వాసాన్ని బట్టి నేను దేవుని ఎంతో ఘనపరుస్తున్నాను. ఆ తర్వాత కొన్ని రోజుల నుండే ఎక్కువ గ్యాప్ కూడా లేదు. ఆయా మీటింగుల్లో వీరు పోస్టర్ చూడటం, ఆయా మీటింగుల్లో వారు వెళ్ళి ఆరాధన చేయటం, దేవుని కనపరచటం, ఆ సన్నివేశం చూసినప్పుడు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారా, మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా మనకు అర్థమైపోద్ది. అలాగ ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమించే ఒక చక్కటి సహోదరిగా దేవుడు వారిని ఆశీర్వదించి వాడుకుంటున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా మరి యవ్వన కాలంలో ప్రభువు కొరకు రోషం కలిగి అనేక మంది ఆరాధికులను తయారు చేస్తూ మ్యూజిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి మరి యవ్వన బిడ్డలను ప్రభువు కొరకు సిద్ధపరుస్తున్నారు. అనేక చోట్ల పరిచర్య జరిగించడానికి తిరుగుతూ ఉన్నారు. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా బలపరిచి వారి పక్షంగా దేవుని కార్యాలు జరిగించబడినట్లుగా ఎక్కడికి వెళ్ళినా పరిపూర్ణమైన అభిషేకంతో నింపబడి ప్రభువు కొరకు పని చేయగలిగినట్లు వారి కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ సహోదరుని ఇంకా బలపరచునుగాక. మరమ్మ ఒక అన్నయ్యగా ఎప్పుడు మీతో ఉంటాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు చెప్పండి, మా సంఘం ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తామని ప్రభు పేర తెలియచేస్తున్నాను. మరి పలు పర్యాయాలు మా పరిచర్య కూడా మీరు రావాలి అని ప్రభు పేరట నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో వారి కొరకు కూడా చిన్న ప్రార్థన చేసిన తర్వాత వారు కొంత సమయం ఆరాధన చేస్తారు. వారి నాన్నగారు వారి కోసం కూడా ప్రార్థన చేస్తారు. వారిని కూడా ఆహ్వానిద్దాం. ఒకసారి పైకి వచ్చినట్లయితే సునీత. గట్టిగా చప్పలు కొడదాం. అమ్మాయి రండి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, సృష్టికర్తమైన దేవా, యవ్వన కాలంలో బిడ్డను ఎన్నుకున్నావు. నీ మహిమార్థ తల్లి గర్భంలో రూపొందుకుంటూ ఎన్నుకుని తండ్రి గొప్ప ఆరాధకురాలుగా మీరు ఆశీర్వదించారు. మా ప్రభా, నీ కుమార్తెకి నీవే కర్తగా, భర్తగా, యజమానుడిగా నీవే సమస్తం సమకూడి జరిగించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డ చుట్టూని దోతల నుంచండి ప్రభా. నాయనా,
నిన్ను నమ్మిన వారు ఎప్పుడు కూడా తండ్రి నేను సిగ్గుపడకుండా నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారికి సిద్ధపరిచే మహాదేవుడు నువ్వు ఉన్నావు. నీకు వందనాలు. ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి నువ్వే మహా గొప్ప దేవుడు అని ఆరాధించి గొప్ప భాగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకనూ ఘనముగా నీ బిడ్డను వాడుకోండి ఆయన. దేశ విదేశాల గొప్ప అద్భుతమైన ఆరాధికురాలుగా మీరు బలపరిచి నీ మహిమది నడిపించండి. అద్భుతం జరిగించి సహాయం చేయండి. బిడ్డ చుట్టూ కొన్ని దోతల నుంచి మరలా మేము కలుసుకునే వరకు నీ సన్నిధి కాపుదల మాకు అందరికీ తోడుగా ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.